జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గ్రామస్తులు, గ్రామ పెద్ద, గురువుగారు, దైవము ఎవరి కోసం ఉన్నాడు? దైవం ఏం చేస్తుంటాడు? అసలు దైవాన్ని ఎందుకు పూజించాలి అని అడిగాడు. అవునా? భగవంతుడిని ఎందుకు పూజించాలి? ఆయన ఏం చేస్తాడు? ఇవి కూడా మనకు తెలుసుకోలేకుండా పోవడం అనేది ఒక రకంగా విచారకరమైన. మీరు అడిగిన దాంట్లో గూఢార్థం ఉంది. మీరు అడిగినది చాలా గూఢార్థమైనటువంటిది. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి అనేది మానవాతీతమైన శక్తి. మానవాతీతమైన శక్తి ఏదైతే ఉందో దాన్నే దైవం అంటాం. అంటే మానవులు నేను గొప్పవాణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను వీరుణ్ణి అనేక మార్లు అనేక మంది అనేక విధాలుగా విర్రవీగుతూ ఉంటారు. అంటే అహం ప్రవేశించి ఉంటుంది. అహం వల్ల వాళ్ళ యొక్క ఆవేశంలో, ఆ యొక్క ఆక్రోశంలో తామెవరో మర్చిపోతారు. నిమిత్త మాత్రం. ఎంత జీవితకాలం, మానవుడి జీవితకాలం ఎంత? నేను 90 ఏళ్ళు బతికాను ఒక వ్యక్తి అంటాడు, 80 ఏళ్ళు బతికాను ఒక వ్యక్తి అంటాడు. అది ఎంత తప్పో తెలుసా? ఎంత పొరపాటో తెలుసా? 90 ఏళ్ళు ఎక్కడ బతికావు? 80 ఏళ్ళు ఎక్కడ బతికావు? 90 ఏళ్ళ బతికిన వ్యక్తి అంటే 45 ఏళ్ళే బతికావు. ఎలా? 40 ఏళ్ళు నిద్రలో గడిపేస్తావు. జీవితం సగం నిద్ర కదా. నిద్రలో ఉండేది జీవితం ఎలా అవుతుంది? ఏం పనులు చేయం, విశ్రాంతిలో ఉంటాం. కనుక జీవితంలో సగ భాగం నిద్రకే సరిపోతుంది. కనుక ఈ సత్యం చాలామంది తెలియదు. నేను ఇంతకాలం బతికాను, అంతకాలం బతికాను అనుకుంటాను. బతికి ఉంటాం, కానీ మనిషి బ్రతికి ఉండడం వలన మన బ్రతుకు అర్థం ఏం చేశాము, ఆ బ్రతుకు అర్థం ఏముంది, ఏ అర్థం నువ్వు సంపాదించావు? అర్థం అంటే ధనం కూడా అనవచ్చు. అంటే ఇంత ధనం కూడబెట్టాను, ఇంత ధనం ఉందని, అది కాదు. అర్థము అంటే జీవితానికి ఒక భగవంతుని దృష్టిలోకి వెళ్ళడానికి ఉన్నతమైన కార్యక్రమాలు ఏం చేశాము. మానవ సేవ, సమాజ సేవ, దేశ సేవ, ఇన్ని సేవలు ఉన్నాయి. దేశ పరిరక్షణ, ప్రజా పరిరక్షణ, సుజనులను కాపాడడం, దుర్జనులను దండి, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి కదా. దేంట్లో నీవు ఏం సాధించావు? ఎవరికి సహాయం చేశావు? ఎవరికి మేలు చేశావు? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి మానవులకి. కనుక ఇలాంటి ప్రశ్నలన్నిటికీ భగవంతుడు మనకు జవాబు చెప్తాడు. అందుకే మన భగవంతుడితో మాట్లాడాలి అనుకోండి, కాసేపు మౌనంగా కూర్చొని ఆయన మీద మనసును లగ్నం చేసి ఏకీకృతం చేసి, ఆ ఏకీకృతమైన మనస్సును సుదీర్ఘంగా ఆయన లోపలికి ప్రయాణం చేపిస్తే ఆయన చెప్తాడు. నువ్వేం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదో కూడా చెప్తాడు. కనుక భగవంతుడు మనల్ని ఎందుకున్నాడు మన కొరకంటే, మానవులు కర్మల చేత ఆనందాలు అనుభవిస్తారు కొంతమంది, బాధలు అనుభవిస్తారు కొంతమంది. బాధలు, దుఃఖాలు, బాధపడుతూ దుఃఖాలు అనుభవించే వాళ్ళు, ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి వాళ్ళది ఏంటి? పాప కర్మలు చేస్తారని మనం కర్మ పునర్జన్మ సిద్ధాంతం అదేగా చెప్తుంది. కనుక ఈ కర్మలను అనుభవించి తీరాలి. మరి అనుభవించి తీరాల్సినప్పుడు దీనికి వేరే దారి లేదా అని అంటే ఉంది. అదే భగవంతుడు. మాయ దైవాన్ని తెలుసుకోలేదు. భగవంతుని మాయ, విష్ణుమాయ నీ యొక్క ఆనందాన్ని భౌతికంలోనే అనుభవించు అని చెప్తుంది. అంతేకాని మాయను దాటామంటే ఇటువైపు నిత్యానందం ఉంది. నిత్యానందం. ఒకప్పుడు దుఃఖం దాంట్లో ఉండదు. దుఃఖం అనేది కనపడదు, బాధ అనేది కనపడదు. అదే దైవం, అదే పరమాత్మ. అందులో జీవించగలిగితే మనకు నిత్యం ఆనందమే, సంతోషము. ఎలా అంటారా? భగవంతుడి వద్దు కోసం ఉండా అని చెప్పాము. ఆయన అంతా కూడా రక్షణలోనే ఉంటాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే, బిడ్డలారా, పిల్లలారా, మీరందరూ నాకు ముద్దు గొలుపే పిల్లలు, నా యొక్క బిడ్డలుగా. స్త్రీ పురుషుల భేదం లేదు. అందరూ కూడా మానవులంతా నా ప్రేమను పంచుకోవలసి వారు. నా నుండి వచ్చి మిమ్మల్ని ఇన్ని కష్టాలు, బాధలు, మీ కర్మలు పీడిస్తుంటే నేను ఊరుకుంటానా? ఉండను కదా. మీరు ప్రార్థించండి. ఏ దేవత అయినా, ఏ దేవుడని, ఏ రూపంలో అయినా ప్రార్థించండి. మీకు వచ్చిన కష్టాలని చెప్పుకోండి. చెప్పుకుంటే దాని తీవ్రత తగ్గుతుంది. కష్టం అనుభవించక తప్పదు ఎప్పటికి కూడా. పాపానికి జరిగిన ఫలితం అనుభవించే తీరాలి. అయితే భగవంతుడిని నమ్ముకున్నామంటే దాని మీద మనకు వచ్చేటటువంటి ప్రతిక్రియ అంటే అతి తీవ్రమైనటువంటి
శక్తి మనల్ని తాకనీయకుండా ఆపుతాడు. అంటే పాపతాపము అనేది లోపల పెరిగి ఏమవుతుంది, మరణించే స్థితికి తీసుకెళ్ళిపోతుంది. దైవాన్ని లోపల పెట్టుకున్నాం అనుకోండి, ఆ స్థితి తప్పి మళ్ళీ నీకు పుణ్య మార్గం మీద నేర్పిస్తాడు. ఆ పుణ్య మార్గాన్ని అనుసరిస్తే మనందరం కూడా రక్షించబడతాం. భగవంతుడు రక్షించేవాడు, రక్షకుడు నేను అంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని నా హృదయంలో పెట్టుకుంటున్నాను, నన్ను చూడండి, నన్ను తెలుసుకోండి. పాపము అనేది పుణ్యము అనేది రెండే ఉండేది. పాపపుణ్యాలు రెండే ఉన్నాయి. ఈ పాపము అనేది దయ్యం లాంటిది, పుణ్యం అనేది దైవం లాంటిది. దైవం వైపు అడుగేస్తారా, దయ్యం వైపు అడిగేస్తారా, మీ ఇష్టం అంటడం వల్ల. మీరు దైవం వైపు అడుగుపెట్టారంటే నేను రక్షిస్తాను, దాని నుంచి మిమ్మల్ని కాపాడుతాను, తప్పకుండా కాపాడి తీరుతాను. దాని నుంచి, ఆ ప్రభావం నుంచి మిమ్మల్ని రక్షిస్తాను. మనకు ఎన్నో సంఘటనలు, ఎంతోమంది జీవితాలు మనం చూసినాం, ఎంతోమంది చూసాం ఇదివరకు కూడా. అనేక మంది భక్తులు తరించారు. పాపకరంలో అనుభవిస్తూ ఉండి బాధలు పడి భగవంతుని ఆరాధించిన వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయిన వాళ్ళు. ఆయన చెంత చేరిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆయన పూజలు, ధ్యానాలు, సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. కనుక ఆయన భగవంతుడు ఎప్పుడు కూడా దైవమా దెయ్యమా అనే కథలో ఉంటాడు. నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు. గోవింద, హే మాధవ, ముకుంద, కేశవ, జనార్దన. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పేరుగల జవరాలే పెళ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాండ్ర నడిమి పెళ్లి కూతురు, విభు పేరు గుచ్చ సిగ్గువడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, విభు పేరు గుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు.